M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 49వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఉత్తరాఖండ 49వ భాగం. అంత వాల్మీకి శిష్యులైనటువంటి మునికుమారులు సీతాదేవిని చూచి పరుగున వెళ్లి వాల్మీకి మునికి నమస్కారం చేసి తాము చూచిన విధముగా ఆమె ఉన్న విధమును ఇట్లు వినిపించడే. ఓ మున్నాల, ఆమె ఏ మహాత్ముని ఇల్లాలో మహాలక్ష్మి అని చెప్పవచ్చును. ఇంతకు ముందెప్పుడునూ ఆమె చూడలేదు. స్వర్గము నుండి దిగిన దేవకాంతయో అను ఒప్పుచుండను అనగా ఆలోచింపము. ఏటి ఒడ్డున ఆమె ఏడ్చుచున్నది మేము చూచితిమి. అట్లా ఏడ్చుడు ఎందులకో తెలియదు. దిక్కులేని దాని వలె ఒక్కటియే ఉన్నది. ఆమెను చూడగా మానవ స్త్రీ వలె కనిపించట్లేదు. దుఃఖముల కనహములకు ఆమె దుఃఖపడుతున్నది. ఆశ్రమ సమీపమున చాలా దగ్గరలో ఉండడితే ఇంకా ఆ స్త్రీకి నీవే శరణము, కాపాడువాడు లేకుండాచే మిగిలిన తాపము చెందుతున్నది. ఈ సమయమున ఆ కీర్తిసారిని నీవు రక్షకుడవై కాపాడుము అని శిష్యులు విన్నవింపగా ఆ ముని మనస్సునందు ఆలోచించను. దివ్య దృష్టిచే సర్వమును తెలుసుకొని పాదముల తోడనే పరుగుపెట్టి వేగముగా అర్ఘ్యమును పట్టుకొని శిష్యులెల్లరూ వెంటరాగా గంగను చేరి చేతను చూచెను. అట్లు రామును ప్రియభార్యను దుఃఖముచే అమితముగా తప్పించుతున్న దానిని, అనాథవలే ఉన్న దానిని, స్త్రీలలో మణి వంటిదైన సీతాదేవిని చూచి ఆనందము కలిగినట్లు ఆమెతో ఇట్లను, అమ్మా దశరథ మహారాజు కోడలకు నీవు, శ్రీరామ భూపతికి పట్ట మహిషివి, జనకరాజు పుత్రికవి, పతివ్రతలకు ఆదర్శమై ఉన్నదానివి. నీకు స్వాగతము. శిష్యులచే పొగడబడినదానా, నీ రాకకు కారణమును సర్వమును నేను యోగ దృష్టి చేత చూచితిని. ఓ స్త్రీ శ్రేష్టమా, సర్వలోకములందు జరుగుతున్నవన్నీయూ నాకు తెలియను. నా యొక్క తపస్సుచే లభించిన దృష్టి మహిమచే చూచితిని. నీ అందొక్కింతయు పాపము కలుగనేరదు, భయపడవలదు. తల్లి, నా ఆశ్రమనందు ఉండుము. నా మనస్సునందు పరితాపము చెందకు. అమ్మా, నన్ను నమ్ము. ఆర్తిని బోనాడుము. ఈ అర్ఘ్యమును గైకొనము. నీ సొంత గృహమున ఉన్నట్లుగా ఆనందింపుము. తల్లి, నిన్ను చూచుటకు, నిన్ను తమ పుత్రిక వలె ఆదరించి రక్షించుటకు నా ఆశ్రమ ప్రాంతం అంతయు మందు నియమము గల తపస్వినులు ఉన్నారు అని పలకగా సీతాదేవి మిక్కిలి అద్భుతములైన ముని వాక్యములను ఆలకించి ముగ్ధురాలై శరము వంచి చేతులు మోర్చి నమస్కారం చేసి ఆ ముని వెంట ఆశ్రమంకెగిను. అట్లు జానకితో కలిసివచ్చు మునిశ్రేష్ఠుని చూచి తాపస స్త్రీలు సంతోషము నిండిన వారై మనస్సులలో మునివరా స్వాగతము. మీరిక్కడికి వచ్చి ఎన్ని నాళ్ళైనతో కదా, దయతో మా అందరి మృక్కులను స్వీకరించి వచ్చిన కార్యమేమియో అనుతున్న ఆ మునిపత్నులతో మునీంద్రుడు ఇట్లను, ఈమె సీతాదేవి రాముని ప్రియభార్య, దశరథ మహారాజు కోడలు, జనకరాజ పుత్రిక, సాధు చరిత్ర, పతివ్రత, పాపరహితురాలయ్యును, భర్త చేత విడువబడినది. ఎల్లప్పుడూ ఈమె నా చేత రక్షింపదగినది. కాన ఈమెను మిక్కిలి స్నేహముతో మీరు కాపాడవలెను. నా మాటలను మన్నించి ఓ కాంతలారా గౌరవంతో చూడు అని మరల
నొక్కి నొక్కి సీతాసతిని వారికి అప్పగించి శిష్యులతో కలిసి తన ఆశ్రమమునకు చేరను. అట్లు సీతాదేవి ముని ఆశ్రమం చేరుతో ఎంతయును లక్ష్మణుని చూచెను. దీంతో మనకి 49వ అధ్యాయం పూర్తయింది. రేపు 50వ అధ్యాయం తెలుసుకుందాం. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.